వినోద్ గారు ఇక్కడ మీరు మార్వాడీలు దేశద్రోహులు అని అంటున్నారు కానీ బీజేపీకి సంబంధించిన స్వయాన ఎంపీ బండి సంజయ్ గారి బయటకు వచ్చి మరి గోబ్యాక్ మార్వాడి అనే హక్కు ఎవరికీ లేదు, మార్వాడీలు ఖచ్చితంగా ఇక్కడే ఉండి వ్యాపారాలు చేసుకుంటారు, వాళ్ళు కూడా హిందువులే అని మాట్లాడుతున్నారు. బీజేపీ కంప్లీట్ మార్వాడి వ్యాపారులకు సపోర్ట్ చేస్తున్న సందర్భం. నేనేమంటున్నా, బండి సంజయ్ పై గుజరాత్ లో పోటీ చేయమంటున్నా. దమ్ముంటే ఎంపీగా గెలవమంటున్నా. అక్కడ గుజరాత్ లో పోయి టికెట్ తెచ్చుకోమంటాను. దమ్ముంటే బండి సంజయ్. ఇవాళ మేమంతా హిందువులం. బండి సంజయ్ హిందువుల ఓట్లతో గెలిచినావు నువ్వు. గుజరాత్ లో ఓట్లతో గెలవలే, పంజాబ్ ఓట్లతో గెలవలే, హర్యానా ఓట్లతో గెలవలే, మా తెలంగాణ హిందువుల ఓట్లతో గెలిచినావు నువ్వు. బరాబర్ అంటున్నావు. నువ్వు పోయి గుజరాత్ లో పోయి ఎంపీ గెలువు, గుజరాత్ లో పోయి వ్యాపారం పెట్టుకో. నీకు దమ్ముంటే చెప్పులు మోసుడు కాదు. హోం మంత్రి అమిత్ షా చెప్పులు మోసుడు కాదు. మేము ఆత్మగౌరవం అంబేద్కర్ వారసులం. ఈ దేశం మాది, ఈ దేశం ద్రావిడులది, ఈ దేశం మూలవాసులది, ఈ దేశం బహుజనులది. మమ్మల్ని వెళ్ళగొట్టే అధికారం నీ తాతకు కూడా లేదు. మా తాతకుంది. మా తాత రాసింది రాజ్యాంగం. మా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసింది రాజ్యాంగం. ఈ దేశం ఎట్లా నడవాలో చెప్పింది మా బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ బండి సంజయ్ తాతనో, లేకపోతే హోమ్ మినిస్టర్ తాతనో, లేకపోతే భారత ప్రధానమంత్రి తాతనో రాయలే రాజ్యాంగం. లేకపోతే రాహుల్ గాంధీ నెహ్రూ తాత రాయలే రాజ్యాంగం. మా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిండు. బండి సంజయ్, నీకు ఆత్మగౌరవం లేదు, బతకవచ్చు. నీది చెప్పులు మోసే బతకవచ్చు. మేము ఆత్మగౌరవంతో బతుకుతున్నాం. మేము ఇవాళ తెలంగాణ అమరవీరుల సాక్షిగా 300లకు పైగా తెలంగాణ అమరవీరుల సాక్షిగా ఇవాళ బహుజనులంతా కూడా బలిదానాలు ఇచ్చింది. ఇక్కడ మార్వాడీలు కాదు తెలంగాణ తెచ్చింది, మార్వాడి గుజరాతీలు కాదు తెలంగాణ తెచ్చింది. తెలంగాణ తెచ్చింది మా బిడ్డలు బహుజనులు. ఇంకొకటి కూడా కొత్త నినాదం తెరపైకి తీసుకొని వస్తుంది బీజేపీ. గో బ్యాక్ మార్వాడి అనొద్దు, గో బ్యాక్ రోహింగాలు అనాలి. ఫస్ట్ రోహింగాలు అనే రాష్ట్రంలో నుంచి తరిమి కొట్టాలి అనేది. రోహింగాలకు ఇవాళ అనుమతి ఇచ్చింది ఎవరు? నువ్వు కదా, మీ ప్రభుత్వం కదా. 12 ఏళ్ళుగా అధికారంలోకి ఉంటుంది మీ ప్రభుత్వం కదా. అసలు రోహింగాలు ఎట్లా వస్తారండి? కేంద్రం బార్డర్ నుండి రావాలి, దేశం బార్డర్ దాటి రావాలి. దేశం బార్డర్లో ఉన్నది ఎవరు? పర్మిషన్ ఇచ్చింది ఎవరు? పర్మిషన్ ఏమన్నా మేము ఇస్తామా? పర్మిషన్లు ఇచ్చేది ఎవరు? అక్కడ ఇల్లీగల్గా వస్తే బయటికి పంపాల్సింది ఎవరు? కేంద్రం కదా. కేంద్రంలో ఉన్నది ఎవరు? నువ్వు కదా. చేత కాకుండా రోహింగాలు ఇక్కడ ఉన్నారంటే చేతగాంది నీ పరిపాలన. నువ్వు రాజీనామా చేయి, నీ ప్రధానమంత్రి రాజీనామా చేయి. అసలు రోహింగాలను ఎవరు రానిచ్చాడు? మేము రానిచ్చినమ్మా? మా దళితులు రానిచ్చిర్రా? మా బహుజనులు రానిచ్చిర్రా? అసలు రోహింగాలు ఎవడు? మాకు సంబంధం లేదు మ్యాటర్. అది మాకు సంబంధం లేని మ్యాటర్ రోహింగాలతోని. నువ్వు వచ్చి ఇవ్వాలా? నీకు మతతత్వం రెచ్చగొట్టడానికి రోహింగాలు అంటావు. నువ్వు రోహింగాలకు పంపించాల్సింది నువ్వు. గతంలో కాంగ్రెస్ ఈ దేశాన్ని పరిపాలించింది, ఇప్పుడు బీజేపీ. రోహింగాలు రావడానికి మీరు కారణము. మేమెందుకు కారణమవుతాం? మీ ఉత్తరాది పార్టీలు కారణము, మీ ఉత్తరాది ప్రభుత్వాలు కారణము. మా వాళ్ళు ఎందుకు కారణమవుతారు రోహింగాలు రావడానికి? ఇవాళ రోహింగాలను పెట్టుకొని రోహింగాలు కాదు, ఏ విదేశీయుడైనా ఇల్లీగల్గా వచ్చేటని మేము వ్యతిరేకిస్తాం. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా చెప్తున్నాం. ఈ దేశంలో మొదటి జాతీయవాదులం మేము. వీఆర్ ఫస్ట్ నేషనల్స్ అండ్ లాస్ట్ నేషనల్స్. మేమంతా అంతటి జాతీయవాదం ఉన్న వాళ్ళం మేము, అంతటి దేశభక్తి ఉన్న వాళ్ళం మేము. ఇప్పుడు రోహింగా కాదు, మేము రోహింగాల రానిస్తామా? మేము రోహింగా, నువ్వు దొంగవు, నువ్వు లంగవు. రోహింగాలను పర్మిషన్లు ఇచ్చేది నువ్వు, లంగ పనులు చేసేది మీరు, ఇలా ఓట్ల చోరీ చేసేది మీరు. ఇలా ఇట్లాంటి రోహింగాలకు ఓట్లు వచ్చినాయి, రేషన్ కార్డులు ఎట్లా వచ్చినాయి? మీరు కదా పర్మిషన్లు ఇచ్చింది, మీది కదా ప్రభుత్వాలు. మీరు ఎట్లా ఇచ్చారు? ఇవాళ అస్సాంలో ప్రభుత్వం మీది కదా. అక్కడికెళ్ళి కదా రోహింగాలు వచ్చింది. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కదా, అక్కడికెళ్ళి కదా రోహింగాలు వచ్చింది. బర్మా నుండి కదా రోహింగాలు వచ్చింది. పాకిస్తాన్ నుండి కదా, బంగ్లాదేశ్ నుండి కదా వచ్చింది. ఎవరున్నారు బార్డర్లో? మీది కదా, దేశంలో పరిపాలన మీది కదా. చాదగానే మీ ప్రభుత్వాలు ఉంటాయి. ఇవాళ మా మీద నెట్టెత్తావు నువ్వు. మేము పాలనలో చేస్తున్నామా ఏమన్నా రోహింగాల గురించి మాట్లాడడానికి? రోహింగాలే కాదు, ఎవరు ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నా వాళ్ళని ఫస్ట్ పోమంటాం. అట్లనే ఇవాళ వాళ్ళకంటే 100% ప్రమాదకరం రోహింగ్యాల కంటే మార్వాడి, గుజరాతీ, రాజస్థానీలు. ఇవాళ అంతకంటే దోపిడీ చేస్తున్నారు మమ్మల్ని.